వినుకొండలో హత్య ఘటన బాధాకరమని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదు అనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మృతుడు హంతకుడు ఇద్దరు వైసీపీ వాళ్ళేనని చెప్పారు. ఇక మాజీ ఎమ్మెల్యే బొల్లా గంజాయిని పెంచి పోషించడం వల్లే ఈ దారుణాలు వచ్చాయని ఆరోపించారు. వ్యక్తిగత కక్షతో జరిగిన హత్యను పార్టీలకు ముడిపెట్టడం తగదన్నారు. ఇక వైసీపీ నేతలు ఇప్పటికైనా శివరాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఈరోజు హత్య చేసినటువంటి జిలాని, అలాగే చనిపోయినటువంటి వ్యక్తి ఇద్దరు వైఎస్ఆర్ పార్టీలో తిరిగినటువంటి వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ గ్యాంగ్లో తిరిగినటువంటి వాళ్ళు, అలాగే వైఎస్ఆర్ పార్టీ లీడర్లతో తిరిగినటువంటి వాళ్ళు. హత్య చేసిన ఆయన, అలాగే హత్య గావించబడ్డ ఆయన ఇద్దరు వైఎస్ఆర్ పార్టీలో తిరిగినటువంటి వాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయని చెప్పేసి గతంలో జిలాని మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది. వీళ్ళిద్దరి మధ్య కేసులు నమోదైంది. అప్పుడు ఇది వ్యక్తిగత కారణాలను మీరు శవ రాజకీయాలు ఏ విధంగా చేస్తారు? మీరు వ్యక్తిగత రాజకీయాల్ని పార్టీలకు ఏ విధంగా చుడతారు?